మామూలుగా రైతులకి హెల్ప్ చేసే విధంగా ఏది దొరికాయన్నా నాకు ఇంట్రెస్ట్ అన్న. అంటే మీరు రైతు అవ్వడానికి ఇష్టపడుతున్నారా? ఇష్టపడతానన్న. మనకు పొలం లేదు కానీ రైతు అవ్వడానికి చాలా ఇష్టం, ఇంట్రెస్ట్. ఓకే. ఇప్పుడు ఎంతవరకు సంవత్సరం ఒక పంట జరిగేది, దానివల్ల ఎక్కువ ధాన్యం కూడా వచ్చేది. ఇప్పుడు సంవత్సరం 2 పంటలు చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది, అట్మాస్ఫియర్లో హీట్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. డూ యూ అగ్రీ విత్ దట్? అవుదా? ఓకే, ఫైన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, సూర్యపవన్, ప్రభాత్, కాశీ. సాయిల్కి శాండ్కి డిఫరెన్స్ మీకు ఏమైనా తెలుసా? సాయిల్కి శాండ్ అంటే సాయిల్ అనేది నేచర్కి ఎక్కువ ఫ్రెండ్లీ. ఓకే. రైతులకు బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువ గుల్లగుల్లగా ఉండడం వల్ల మట్టి భూమిలోంచి మన మొక్కలనే ఏరులోకి వెళ్ళి అవి బాగా విస్తారం చెంది మొక్కలన్నీ పోషకంగా బాగా ఎదుగుతాయి. శాండ్ ద్వారా అంతలా పోషకాలే అందవు మొక్కకి. అందుకనే శాండ్ అంత ఇంపార్టెంట్ కాదు. మట్టి నేల బాగా ఇంపార్టెంట్ మొక్కలు ఎదగడానికైనా, అగ్రికల్చర్ కన్నా, దేనికన్నా. ఎక్కువ హీట్ అయిపోతుంది, అది ఇంకా ఎక్కువ అంతే చల్లగా పడిపోతుంది. ఇంకా సాయిల్ అనేది మంచి సాయిల్ ఉంటే బాగా ప్లాంట్స్ బాగా పండుతాయి. ఓకే. ఈ మధ్యన మనం సాయిల్కి అలా పడితే అలా బిల్డింగ్స్ కట్టేస్తున్నాం. దానివల్ల సాయిల్ బాగా వీక్ అయిపోతుంది. ఎక్కువ వర్షం పడడం వల్ల అలా ల్యాండ్ స్లైడ్స్ కూడా అయ్యి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సాయిల్ కూడా వాటర్కి హోల్డ్ చేస్తుంది. ఈ మధ్యన ఎక్కువ బోర్ అన్ని వాడేసి వాటర్ కూడా లేకుండా చేస్తున్నాం. అంతే. సాయిల్ ప్లాంట్స్ పెరిగితే ఇసుకలో ప్లాంట్స్ పెరగవు. శాండ్ సాయిల్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదు. సాయిల్ శాండ్ అయ్యే ఛాన్స్ ఉందా? రెండుకి వేరే రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. శాండ్ సాయిల్గా కన్వర్ట్ అవుతుందా? సాయిల్ శాండ్గా మారుతుందా? అవుతుంది, డ్యూ టు ఎరోజన్, రైట్ కదా? శాండ్ అయితే ఎక్కువ హీట్ అవుతుంది అంటారు. అట్మాస్ఫియర్లో హీట్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. డూ యూ అగ్రీ విత్ దట్? అవుదా? ఓకే, ఫైన్. ఓకే. సాయిల్ శాండ్ అవుతుందా? పోనీ శాండ్ సాయిల్ అవుతుందా? ఓకే, ఫైన్. యుఎన్ఓ తెలుసా? దట్స్ గ్రేట్. WHO తెలుసా? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. నీ వరకు ప్రస్తుతానికి ఇప్పుడు ప్లాంట్స్ పెరిగితే తర్వాత క్రాప్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయి. యుఎన్ఓ ఏం చెప్తుందంటే 2045 కల్లా మనం ఇప్పుడు ఎంత ఫుడ్ ప్రొడ్యూస్ చేస్తున్నామో అది హాఫ్ ఆఫ్ ద ఫుడ్ ప్రొడ్యూస్ చేయగలుగుతాం అని చెప్తుంది. 2050 కల్లా. కాలుష్యం అనేది ఎక్కువ ఉంటుంది అన్న. పొల్యూషన్ వల్ల మన అన్ని కల్తీ అయిపోతున్నాయి. ఏది హెల్తీగా లేదు. ఇది వరకు అయితే మంచి హెల్తీగా అన్నీ ఉండేవి. మనుషులు కూడా ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు ఈ మధ్యన 40 yearsకే మనుషులు అనేది చాలా బలహీన పడిపోతున్నారు. ఎందుకు జరుగుతుందంటావు? అది పొల్యూషన్ వల్ల, పాపులేషన్, హెవీ పాపులేషన్, పొల్యూషన్, దానివల్ల ప్రొడక్షన్ పెంచడానికి మనం ఎక్కువ పెస్టిసైడ్స్ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఎంతవరకు సంవత్సరం ఒక పంట జరిగేది, దానివల్ల ఎక్కువ ధాన్యం కూడా వచ్చేది. ఇప్పుడు సంవత్సరం 2 పంటలు చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది, పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాము త్వరగా ఎదగడం కోసం, త్వరగా ధాన్యం గింజ రావడం కోసం. దానివల్ల ఏమంటే మొత్తం రైస్ అనేది క్వాలిటీ తక్కువ అవుతుంది. మనం క్వాలిటీ ఎక్కువ అనుకుంటాం తప్ప దాంట్లో పాలిష్ తప్ప ఏమంటలేదు. ఓకే. అంటే పెస్టిసైడ్స్ తగ్గించాలని మీ ఉద్దేశం? తగ్గించాలంటే మరి ఇప్పుడు ఉన్న వాటికి అవ్వదు. ఇప్పుడు త్వరగా ఏమన్నా మనకి త్వరగా అవుట్పుట్ రావాలంటే ఖచ్చితంగా వాడాల్సిందే. దానికి ఆల్టర్నేటివ్ మనకి ఏమన్నా తెలుసా? అగ్రికల్చర్, బీఎస్సీ అగ్రికల్చర్ మనం బయో ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడాలన్నా, కలుషితం లేకుండా ఆర్గానిక్ మెటీరియల్స్. ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ ఎక్కువ ఫామ్లో ఉంది. ఆర్గానిక్ ఫార్మింగ్ పెంచాలి. ఈ కెమికల్స్ అనేవి వాడకుండా తగ్గించాలి. మీరు అగ్రికల్చర్ బీఎస్సీ అయిపోయిన తర్వాత మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేను జాబ్ చేద్దాం అనుకుంటున్నాను అగ్రికల్చర్ బేస్డ్ మీద. ఓకే. అంటే ఏ కైండ్ ఆఫ్ జాబ్స్ ఉండొచ్చు? మామూలుగా రైతులకి హెల్ప్ చేసే విధంగా ఏది దొరికాయన్నా నాకు ఇంట్రెస్ట్ అన్న. అంటే మీరు రైతు అవ్వడానికి ఇష్టపడుతున్నారా? ఇష్టపడతానన్న. మనకు పొలం లేదు కానీ రైతు అవ్వడానికి చాలా ఇష్టం, ఇంట్రెస్ట్. ఓకే. ఒట్టి మట్టేగా అంటావేమో, మనుగడ పుట్టేది గిట్టేది మట్టిలోనే గదరా. మట్టేగా పుట్టుకకు ఆధారం, మోసేది భారం,